Hi everyone, welcome back to Easy Learning channel. My name is Saddam Hussain. In this video, we are discussing about how to write test cases for service class using Mockito. ఓకే, ఈ రెస్ట్ ఏపీఐ JUnit 5 Mockito అనే ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్లో ఏ విధంగా మనము ఏపీఐని ఇంప్లిమెంట్ చేశామో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ ఇంప్లిమెంట్ చేసిన ఏపీఐకి కంట్రోలర్ క్లాస్‌కి మీరు టెస్ట్ కేస్ అనేదైతే ట్రై చేయండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్‌లో టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి కంట్రోలర్ క్లాస్‌కి అనేదైతే ఒక 2 వీడియోస్ అనేదైతే చేశాను. గెట్ మ్యాపింగ్‌కి, పోస్ట్ మ్యాపింగ్‌కి. సో, మీరు ఈ వీడియోలో రెస్ట్ ఏపీఐకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీరు కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేస్ అనేదైతే ట్రై చేయండి. మీరు రాయగలిగితే ఐయామ్ హ్యాపీ. ఒకవేళ రాయలేకపోయినా నేను నెక్స్ట్ వీడియోస్‌లో కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సర్వీస్ క్లాస్‌లో మనము మాకిటో యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకు స్ప్రింగ్ బూట్‌కి సంబంధించిన కొన్ని యాంటేషన్‌లు ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 2 డిఫరెన్సెస్ అనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో జస్ట్ మనము ఒక రెస్ట్ ఏపీఐని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఫంక్షనాలిటీ ఏ విధంగా రాసుకున్నాము అనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఏపీఐని ఇంత ఈజీగా మనం క్రియేట్ చేసుకోగలం అనేది కూడా నేను చూపిస్తాను. సో, జస్ట్ మనం టెస్ట్ కేసెస్ కోసము ఒక సింపుల్ ఏపీఐని క్రియేట్ చేస్తున్నాను. సో, దానికి ఏ విధంగా మనము ఏ డిపెండెన్సీస్ కావాలి, ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డేటాబేస్‌లో మనకు ఎంప్లాయీ డేటా ఉందనుకోండి. ఈ విధంగా మనకు ఎంప్లాయీ డేటా అనేది ఉందనుకోండి. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ రోల్. అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏ రోల్, ఏ దాని మీద వర్క్ చేస్తున్నారు. బ్యాక్ ఎండా, ఫ్రంట్ ఎండా, డెవాప్సా, సపోర్టా ఈ విధంగా మనకు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ డేటాబేస్‌లో ఉందనుకుందాం. ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మనము గెట్ చేయాలంటే ఒక రెస్ట్ ఏపీఐని యూజ్ చేసుకొని మనము అందులో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు లిస్ట్ అనేది మనకు కావాలనుకుంటే, నేను ఒక కంట్రోలర్ నుండి స్టార్ట్ చేస్తాను. ఆ కంట్రోలర్‌లో మనకు ఒక యూఆర్ఎల్‌ని పాత్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా! సో, ఎప్పుడైతే మనము లోకల్ హోస్ట్ కాలన్ 8080/API/v1/list ఓకే. ఎప్పుడైతే మనము ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తామో అప్పుడు మనకు కంట్రోలర్ క్లాస్‌లోకెళ్ళి అందులో రాసుకున్న ఏపీఐకి హిట్ అయ్యి అందులో నుంచి సర్వీస్ క్లాస్‌కెళ్తుంది. సో, సర్వీస్ క్లాస్ నుండి రిపోజిటరీకెళ్తుంది. ఫస్ట్ కంట్రోలర్ క్లాస్‌కెళ్తుంది. ఆ తర్వాత కంట్రోలర్ క్లాస్ వచ్చేసి సర్వీస్ క్లాస్‌తో కమ్యూనికేట్ అవుతుంది కదా! సో, సర్వీస్ లేయర్ సర్వీస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు సర్వీస్ క్లాస్‌లో మనకు రిపోజిటరీ యూజ్ చేసుకుంటాము డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి. సో, రిపోజిటరీ సర్వీస్ క్లాస్ వచ్చేసి రిపోజిటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, రిపోజిటరీ వచ్చేసి డేటాబేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఫ్లో అనేదైతే ఉంటుంది. ఫస్ట్ కంట్రోలర్ క్లాస్‌కైతే వస్తామో అందులో ఉన్న రెస్ట్ ఏపీఐకి సర్వీస్ క్లాస్‌తో డిపెండ్ అయి ఉంటుంది. ఆ సర్వీస్ క్లాస్ వచ్చేసి డేటాబేస్‌తో నుండి డేటా తెచ్చుకోవడానికి రిపోజిటరీతో డిపెండ్ అయి ఉంటుంది. రిపోజిటరీ వచ్చేసి డేటాబేస్‌లో నుంచి మనం రాసుకున్న విధంగా ఫంక్షనాలిటీని బట్టి డేటాబేస్‌లో నుంచి డేటా అనేదైతే రిట్రైవ్ చేసుకొని ఇస్తుంది. సో, ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తామో మనకు ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని అనేది ప్రెజెంట్ చేయాలి. రెస్పాన్స్ అనేది ఇవ్వాలి క్లయింట్‌కి. సో, ఫస్ట్ నేను మీకు కోడ్ అనేదైతే చూపిస్తాను. ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను కదా! స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ వచ్చేసి రెస్ట్ ఏపీఐ JUnit 5 మాకెట్ అనేది ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ యూజ్ చేశాను. ఏ విధంగా క్రియేట్ చేయాలనేదైతే చూపిస్తాను స్టెప్స్. ఫైల్‌లోకైతే ఎళ్ళండి. న్యూలోకొచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఆర్ అదర్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. లేదా మీకు జావా ప్రాజెక్ట్, స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ ఈ విధంగా కనపడితే మీరు స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీదైతే సెలెక్ట్ చేసుకోండి. సో, నాకిక్కడ అదర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక స్ప్రింగ్ బూట్‌లోకొచ్చి స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీదైతే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీదైతే క్లిక్ చేశాను. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకిక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మావెన్ ఆర్ గ్రాడిల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మావెన్ అనేదైతే సెలెక్ట్ చేసుకోండి. జావా వెర్షన్ వచ్చేసి 17 అనేదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ నేమ్ ఇచ్చేసాను. ఆర్టిఫాక్ట్ నేమ్ అండ్ మనకు ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అనేదైతే ఇచ్చేసాము. సో, ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిపెండెన్సీ వచ్చేసి స్ప్రింగ్ వెబ్ అనే డిపెండెన్సీ యాడ్ చేసుకుంటున్నాను నేను. స్ప్రింగ్ వెబ్ ఒకటి, స్ప్రింగ్ డేటా జేపీ అనేదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము
స్ప్రింగ్ డేటా జేపీఐ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ రిపాజిటరీ ఏదైతే ఉందో ఆ రిపాజిటరీ మన డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి. సో, తర్వాత నేను ఒక ఇన్‌బిల్ట్ హెచ్2 డేటాబేస్ అనేదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. నేను ఎటువంటి డేటాబేస్‌లో డేటా అనేదైతే యాడ్ చేయను. కాన్ఫిగరేషన్స్ ఏం చేయను. జస్ట్ నేను హెచ్2 డేటాబేస్, స్ప్రింగ్ వెబ్, స్ప్రింగ్ డేటా జేపీఐ యూజ్ చేస్తున్నాను. డేటాబేస్‌తో ఎటువంటి కమ్యూనికేషన్ అనేదైతే నేను అందులో డేటాని స్టోర్ చేసి రిట్రైవ్ చేయడం అలాంటిది ఏం చేయను. జస్ట్ మీకు ఒక స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూపించి దానికి టెస్ట్ కేసెస్ అనేదైతే నేర్చుకున్నాం. సో, మన గోల్ ఏంటి? మనం టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి స్ప్రింగ్ బూట్ ఏపీఐకి, రెస్ట్ ఏపీఐకి అనేదే మన గోల్ గదా! సో, నేను మీకు నేర్పిస్తాను. సో, జస్ట్ ఈ 3 డిపెండెన్సీస్ అనేదైతే యాడ్ చేసుకోండి. మనకి హెచ్2 డేటాబేస్ ఎందుకు యాడ్ చేశానంటే, మనకు ఒకవేళ ఇన్‌బిల్ట్ హెచ్2 డేటాబేస్ గూడా లేకపోతే ఆ ప్రాజెక్ట్ అనేదైతే రన్ అవ్వదు. సో, ఎప్పుడైతే మనం ఆ రెస్ట్ ఏపీఐని పోస్ట్‌మ్యాన్‌లో గాని, స్వాగర్‌లో గాని ఇంకా ఏదైనా టూల్‌లో టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి హెచ్2 డేటాబేస్ గాని, ఇంకా ఒక అదర్ టెస్ట్ డేటాబేస్ గాని యూజ్ చేస్తాము. సో, అప్పుడు యూజ్ అవుతది. సో, ప్రెజెంట్ ఈ 3 డేటాబేస్ ఈ 3 డిపెండెన్సీస్ అనేదైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఫినిష్ మీదైతే క్లిక్ చేసేయండి. నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది గాబట్టి నేను ఆ 3 డిపెండెన్సీస్ మీకు యాడ్ చేపిచ్చి క్రియేట్ చేయడం ఏ విధంగా అనేదైతే చూపిచ్చాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఒక డిపెండెన్సీ, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా జీబీఐ ఇంకో డిపెండెన్సీ, హెచ్2 డేటాబేస్ ఒకటి, మనకు డిఫాల్ట్‌గా స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ డిపెండెన్సీ అనేదైతే వచ్చేస్తది. సో, ఇవి మన డిపెండెన్సీస్. ఇప్పుడు మనకు ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకొస్తే ఫస్ట్ ఎంటిటీ క్రియేట్ చేసుకుందాం. ఎంప్లాయ్‌కి కావాల్సిన డీటెయిల్స్ అనేది మనం ఎంటిటీ క్లాస్‌లో క్రియేట్ చేసుకుంటాము. ఎంప్లాయ్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేశానో, కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ డాట్ ఎంటిటీ అనే ప్యాకేజ్ క్రియేట్ చేసి ఎంప్లాయ్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేశానో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంప్లాయ్ క్లాస్‌లో ఎంప్లాయ్ ఐడీ, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ రోల్ అనేదైతే ఉంది. ఈ 3 పారామీటర్స్ యాడ్ చేసుకున్నాము. ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము. గెట్టర్, సెట్టర్స్ అనేదైతే యాడ్ చేసుకున్నాము. సో, ఇది అందరికీ తెలుసు అనేదే అనుకుంటున్నాను. సో, ఒక క్లాస్‌లో ఒక వేరియబుల్స్, కన్‌స్ట్రక్టర్, గెట్టర్, సెట్టర్స్ యాడ్ చేసుకున్నాము. ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనము కంట్రోలర్ క్లాస్‌కెళ్దాం. కంట్రోలర్ క్లాస్‌లో ఎంప్లాయ్ కంట్రోలర్ అనే క్లాస్‌లో రిక్వెస్ట్ కంట్రోలర్ అంటేషన్ రిక్వెస్ట్ మ్యాపింగ్‌లో పాత్ ఇచ్చేసాము. ఈ పాత్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ సర్వీస్ క్లాస్‌తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము ఆటో వైడ్ అనేదైతే చేసుకున్నాము. సో, గెట్ మ్యాపింగ్ అనేదైతే యూజ్ చేసి లిస్ట్ అనే పాత్ అనేదైతే ఇచ్చాను. సో, API/v1/list అనేదైతే ఎప్పుడైతే మనం ఫైనల్ యూఆర్ఎల్ హిట్ చేస్తామో, ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేయగానే మనకి ఈ మెథడ్‌కి అనేదైతే వస్తది. గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో, ఫైనల్‌గా మనకు రెస్పాన్స్ ఎంటిటీ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని రెస్పాన్స్‌లో ప్రొవైడ్ చేస్తాము. సో, ఈ మెథడ్‌కొచ్చినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ సర్వీస్ డాట్ గెట్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేదైతే ఉంది కదా! ఎంప్లాయీ సర్వీస్ అనే క్లాస్‌తో డిపెండ్ అయి ఉంది. మనం ఒకసారి ఆ క్లాస్‌కెళ్ళి చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఆ కంట్రోలర్‌లో ఉన్న మెథడ్ హిట్ అయిందో అప్పుడు మనకు సర్వీస్ క్లాస్‌తో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్‌కైతే వస్తాము. ఈ మెథడ్‌కొచ్చిన తర్వాత మనము డేటాబేస్‌లో ఉన్న లిస్ట్ రావడానికి ఎంప్లాయీ రిపోజిటరీని ఆటో వైడ్ చేసుకున్నాం ఇక్కడ. సో, ఆటో వైడ్ చేసుకున్నాం. ఎంప్లాయీ రిపోజిటరీ వచ్చేసి ఆ ఎంప్లాయీ రిపోజిటరీని యూజ్ చేసుకొని ఫైండ్ ఆల్ మెథడ్ యూజ్ చేస్తే మనకు డేటాబేస్‌లో ఉన్న లిస్ట్ అనేదైతే మనకు రిట్రైవ్ చేసుకొని ఇస్తుంది. సో, ఫైనల్‌గా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ మళ్ళా కంట్రోలర్‌కొస్తుంది. కంట్రోలర్‌కొచ్చి ఎవరైతే ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తామో ఆ క్లయింట్‌కి, ఆ యూజర్‌కి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని ప్రెజెంట్ చేస్తాము. ఓకే. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది మనము ఒక కంట్రోలర్ క్లాస్ అనేదైతే ఒక ఏపీఐ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. సో, ఆ తర్వాత మనము సర్వీస్ క్లాస్‌లో ఎంప్లాయీ రిపోజిటరీని ఆటో వైడ్ చేసుకొని దానికి కావాల్సిన బిజినెస్ లాజిక్స్ అనేదైతే రాసుకున్నామో డేటాబేస్ నుండి డేటా రావడానికి. సో, ఇది. అండ్ ఆ తర్వాత మనకు రిపోజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం కదా! అది కూడా చూపిస్తాను మీకు. ఎంప్లాయీ రిపోజిటరీ అనే క్లాస్‌లో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని ఎక్స్‌టెన్స్ జేపీఏ రిపోజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. జేపీఏ రిపోజిటరీలో మల్టిపుల్ మెథడ్స్ అనేదైతే ఉంటాయి. వాటిని మనము యూజ్ చేసుకోవడానికి మనము ఒక రిపోజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. సో, దీన్ని మనము సర్వీస్ క్లాస్‌లో ఆటో వైడ్ చేసుకున్నాము. సర్వీస్ క్లాస్‌ని కంట్రోలర్ క్లాస్‌లో ఆటో వైడ్ చేసుకున్నాము. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒక రెస్ట్ ఏపీఐ అనేదైతే క్రియేట్ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో కంట్రోలర్ క్లాస్‌కి, గెట్ మ్యాపింగ్‌కి అండ్ పోస్ట్ మ్యాపింగ్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరేం చేస్తారంటే ఈ కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలి మాక్ ఎంబీసీని యూజ్ చేసుకొని అనేదైతే ట్రై చేయండి.
ఒకవేళ రాలేదంటే ఒకసారి 1 ఆర్ 2 టైమ్స్ మన ప్రీవియస్ వీడియోస్ 2 వీడియోస్ చూడండి. కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక 1 ఆర్ 2 టైమ్స్ చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు రాయగలిగితే ఐయామ్ హ్యాపీ. ఒకవేళ రాయలేకపోయినా నో ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ వీడియోలో ఈ కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత సర్వీస్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి? ఈ సర్వీస్ క్లాస్ వచ్చేసి మనకు రిపోజిటరీతో డిపెండ్ అయి ఉంది కదా! సో, ఈ రిపోజిటరీతో డిపెండ్ అయి ఉన్నప్పుడు మనము ఓన్లీ ఈ మెథడ్‌కి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలనేది కూడా మీకు సర్వీస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాకిటో యూజ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మాకిటో అంటే మనకు మాకిటోలో ఉన్న యాంటేషన్స్ యూజ్ చేసి నేను టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, అలాగే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి ఉన్న యాంటేషన్‌లు యూజ్ చేసి ఏ విధంగా రాయాలి టెస్ట్ కేసెస్ అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మనం టెస్ట్ కేసెస్ అనేదైతే రాయగలుగుతామో. సో, డోంట్ వర్రీ. నేను మీకు ఈజీగా నేర్పిస్తాను. జస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్‌డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ సర్వీస్ లేయర్‌కి, కంట్రోలర్ లేయర్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో మీరు ఈ విధంగా 2 ప్యాకేజెస్ అనేదైతే క్రియేట్ చేసుకోండి. com.easylearning.service ప్యాకేజ్, com.easylearning.controller ప్యాకేజ్. ఈ కంట్రోలర్ ప్యాకేజ్‌లో కంట్రోలర్‌లో ఉన్న మెథడ్‌కి సంబంధించి టెస్ట్ కేస్ అనేదైతే ఈ ప్యాకేజ్‌లో రాయండి. సర్వీస్ క్లాస్‌కొచ్చేసరికి నేను సర్వీస్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌కి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే కంట్రోలర్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌కి కూడా టెస్ట్ కేస్ అనేదైతే మీకు రాసి నేర్పిస్తాను. సో, జస్ట్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్‌డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.